4, 5, 6 4, 5, 6 23వ కీర్తన 4, 5, 6 చాలా జాగ్రత్తగా గమనించాలా ఈ మనకు తెలిసిన మాటలు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డుగర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నా గిన్నె నిండి నూనెతో నా తల అంటియున్నాను. నా గిన్నె నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ 3 విషయాలు మనం గమనించవచ్చు. 3 వచనాలలో కూడా దేవుని భద్రత ఏ విధంగా మనకు కాపరత్వం చేస్తున్నాడు. ఆయన కాపుదల ఎంత జాగ్రత్తగా అంటే అన్వేవరింగ్ కేర్ అంటారు కదా, చాలా అంత జాగ్రత్తగా మనలను కాయడానికి. మనం ఒక గొర్రెగా ఆయన చేతిలో ఉన్నప్పుడు గొర్రెగా ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన మనలను ఏ విధంగా మనలను కాపుదలలో ఉంచుతున్నాడు అనేది మనం గమనించాలా. ఇక్కడ ఒకటి ఏంటంటే ఆయన ఈజ్ ప్రెజెన్స్, ఈజ్ ప్రొటెక్షన్ అండ్ ఈజ్ ప్రొవిజన్. ఆయన జాగ్రత్త, ఆయన యొక్క సన్నిధి మనతో ఉంటున్నది. ఇక్కడ మనం చేస్తున్నప్పుడు దావీదు ఈ కీర్తన రాసినప్పుడు చాలా అంటే ఒక టీవీగా రాసిండు అనమాట. అంటే ఎంత ఆయన ఆధారపడి, లేకపోతే నాకు దేవునికి ఎటువంటి సంబంధం ఉంది అనేది చెప్పడానికి ఆయన పూర్తిగా ఆధారపడి, ఎక్కడ ఏం బ్రేకేజ్ లేదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అంటే నిత్య కాపుదల, అంటే ఈజ్ ప్రెజెన్స్ ఇన్ ద డార్క్నెస్. ఆ గాఢాంధకారపు లోయలో అంటే యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఒక లైట్ కానీ కంఫర్టబుల్ రోడ్ అని అక్కడే ఉండదు. కానీ అటువంటి సమయంలో దేవుని సన్నిధి, దేవుని కాపుదల ఉంటుంది అని అంత బలంగా చెప్తున్నాడు. అంటే మామూలుగా చెప్తలేడు, ఏదో కాస్త గాఢాంధకారపు లోయలు. ఎందుకు అంటే వారి యాత్ర అంతా, వారి ప్రయాణం అంతా అరణ్యాలు, లోయలు ఇటువంటి వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు, ఏదైనా ఎదురొచ్చినప్పుడు ఆయన పాట పాడుకుంటూ వెళ్తున్నాడు. అంటే ఇది ఒక సంకీర్తన అని ఎక్కువ వాడుతూ ఉంటారు ఆంధ్ర ప్రాంతంలో ఈ పాటలు. దేవుని కీర్తన అంటే ఒకవేళ పాటగా మనం పాడితే గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నేను భయపడను అని పాట పాడుకుంటూ పోతా ఉన్నాడు. అంటే ఆయన కాపుదల, ఆయన నిత్య కాపుదల మనం అందులో గమనించవచ్చు. ఎందుకంటే ఇటువంటి సమయంలో గాఢాంధకారపు లోయలో సంచరించినప్పుడు ఒక పెద్ద లోయ అంటే ఒక వ్యాలీ టైప్లా, ఒక ఈ 2 గుట్టల మధ్యలో, లేకపోతే 2 కొండ 2 దిబ్బల మధ్యలో ఉండేది. మనం మన దేశంలో చూస్తే అటువంటి అక్కడ బుందేల్ఖండ్ అక్కడ చూస్తే మన మన ఛతర్పూర్, ఆ ప్రాంతంలో ఛతర్పూర్ కానీ, లేకపోతే అటువంటి మధ్యప్రదేశ్లో జంబల్ అని అంటుంటారు. జంబల్ అంటే పూలందేవి నడిచిన స్థలం. అంటే ఒక లోయ నుంచి ఒకటి తిరుగుతూ ఉంటే
ఒక ఒక జంబల్ నుంచి ఇంకో జంబల్గా పోతుంటే కూడా కనపడనీకి రాదు. కానీ అటువంటి పరిస్థితిలో కూడా మరి నా ప్రభువు, నా దేవుడు నాతో ఉంటాడు కాబట్టి నేను భయపడను. ఏ అపాయమునకు భయపడను అంట. అందులో చిన్న పురుగు కావచ్చు, ఒక పాము కావచ్చు, లేకపోతే కుక్కలు కావచ్చు, లేకపోతే మనుషులు కావచ్చు, మృగాలు కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఆయన అష్యూరెన్స్ ఏందంటే హీస్ ప్రజెన్స్ ఈజ్ ఇన్ ద డార్క్నెస్. నాతో ఉంటది కాబట్టి నేనేమి భయపడను అని అంటున్నాడు. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మళ్ళీ అక్కడే ఆ ప్రొటెక్షన్, దేవుని ప్రొటెక్షన్ కూడా అక్కడ కనపడుతుంది. ఆ ప్రొటెక్షన్ ఏది, ఏ విధంగా అయితే ఆయన అటువంటి పరిస్థితుల్లో ఆయన దగ్గర ఒకటి ఉంటుంది, కాపరి దగ్గర. ఇంతకు ముందు కూడా ఇది కొంచెం జ్ఞాపకం చేసిన, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే ఎటువంటి పరిస్థితులు, ఏ గొర్రెకైనా కూడా చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి అని అంటే కాపరి తన చేతిలో ఉన్న దుడ్డు కర్రను వాడతాడు. ఆయన దండం, ఆయన శక్తి, ఆయన ఆయనకున్న బలాన్ని కూడా వాడతాడు. ఎందుకంటే తన గొర్రెను రక్షించాల, గొర్రె ఎటువంటి ప్రమాదంలో పడిపోకుండా రక్షించాలి. అటువంటి గొర్రెలం మనం. ఎప్పుడైతే దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి మనం కాపరిగా ఎంచుకున్నామో, యేసు రక్షకుని మనం కాపరిగా ఎంచుకున్నామో, అప్పుడు అటువంటి గొర్రెలం. ఎందుకంటే మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ప్రభువు మనతో ఉన్నాడు అన్న సత్యాన్ని మనం, ఆయన ప్రజెన్స్ను మనం అనుభవించే వాళ్ళం. ఆయన కాపుదలను మనం అనుభవించి, మరి అటువంటి సంరక్షణలో, అటువంటి ప్రొటెక్షన్లను మనం నడిపిస్తున్న దేవుడు మనతో ఉన్నప్పుడే ఈ మాటలు మనం మాట్లాడగలుగుతాం. అటువంటి గొర్రెలంగా మనం ఉన్నాం. అటువంటి గొర్రెగా మరి దావీదు ఉండి ప్రభువుని గురించి చెప్పుతా ఉన్నాడు. ఆ, నీ దొడ్డుగర్రయు నీ దండమును నన్ను ఆదరించు. ఏం జరిగినా సరే నీ దొడ్డుగర్ర నాతో ఉంటున్నది, నాకు రక్షణ ఉంటుంది, నాకు ప్రొటెక్షన్ ఉంటుంది అనే ఉద్దేశం ఆయనకు చాలా దృఢంగా ఉంది. ఇది మామూలు కాదు. అదేవిధంగా మళ్ళీ చెప్తూనే ఉన్నాడు, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచదు. ఇది ఎంత ఇది ఎంత విచిత్రమైన మాట. ఇక్కడ మిత్రుల దగ్గరనే భోజనం దొరకదు అంటే ఆయన ఎటువంటి విశ్వాసంతోని, ఎటువంటి నమ్మకంతోని ముందుకు సాగుతున్నాడంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. అంటే ఆకలి లేదు, నీ ఆకలి తీరుస్తున్నాడు. నీకు ఎక్కడ ఆకలి, ఏది, ఏ విధంగా ఉంటా, ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాలా, నా పరిస్థితి ఏంది అని దిగులు పడాల్సిన పని లేదు. నా మిత్రులే కాదు, నాకున్న వ్యతిరేకులు, శత్రుల యుద్ధదైనా నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు. ఎటువంటి కాపుదల, ఎటువంటి మనము సంరక్షణలో ఉంటున్న గొర్రెలము మనం ఒకసారి గమనించాల. మనం ప్రయాణం చేసినా మనం ఎటువంటి లోయలో పడకుండా మనలను కాపాడుతున్నాడు. ఆకలి లేకుండా మనలను కాపాడుతున్నాడు. మన ఆకలి తీరుస్తున్నాడు. మరి శత్రువులు అనే వారి ఇంట్లో కూడా భోజనాన్ని సిద్ధపరుస్తుంటున్నాడు. అంతేకాకుండా నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం చిన్నపిల్లలను కానీ, ఒక ల్యాప్, ఒక కుక్కను కానీ, ఒక గొర్రెను కానీ చేతిలో తీసుకున్నప్పుడు ఇట్లా రాస్తా ఉంటారు తలకు, లేకపోతే శరీరాన్ని ఇట్లా చేయితోని ఇట్లా రుద్దుతూ ఉంటారు అనమాట. అది ఒక కంఫర్ట్‌నెస్, టచింగ్, లవింగ్ టచ్ అనమాట అది. ఆ! నా నీ నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో తల అంటిన విధం చూస్తే ఇప్పుడు కొంతమంది మా దగ్గర ఒక డాక్టర్ చెప్తా ఉండే, పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏది మాట్లాడినా, మాట్లాడకపోయినా కూడా భుజం మీద చెయ్యేసి ఇట్లా
లవింగ్ టచ్. లవింగ్ టచ్ మేక్ ద పేషెంట్స్ డిఫరెంట్ ఫీలింగ్స్. నీ మందులు ఎటువంటిది ఇచ్చినా కూడా యువర్ లవింగ్ టచ్ మేక్ ద పేషెంట్ డిఫరెన్స్. అదే ఒక జంతువు కానీ, ఒక గొర్రె పిల్లను కానీ మనం చేతిలో ఎత్తుకొని ఇట్లా తల దూతా ఉంటే, నూనెతో నా తల అంటి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే ఎంత కంఫర్ట్గా ఉంటుంది. ఒకసారి మనం సలూన్లో కూర్చొని కొంచెం మసాజ్ చేపిస్తూ ఉంటే కూడా, హెడ్ మసాజ్ కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది అనమాట. అటువంటి రిలాక్సేషన్ కూడా తన తండ్రిలాగా మన కాపరి అయిన తండ్రి యెహోవా, మరి ఆయన మనలను ఆ విధంగా మనల్ని ఉంచుతున్నాడు. అటువంటి రిలాక్సేషన్గా, ఎటువంటి ఇబ్బందులు లేకపోతే తొందరగా మరి ఇది కాకుండా, అలసట లేకుండా, లేకపోతే అలసట ఉన్నప్పుడు మన పరిస్థితి, అలసట ఉన్నప్పుడు భోజనం పెడుతున్నాడు, అలసట ఉన్నప్పుడు మరి తల అంటుతూ ఉన్నాడు, ఇంకోటి ఏం చేస్తున్నాడు, ఇంకా మనం చూస్తే నా గిన్నె నిండి పొల్లుచున్నది. అబాండెన్స్, చాలా అంత సమృద్ధి ఇస్తున్నాడు. మళ్ళీ ఏది తక్కువ లేదు. నా గిన్నె నిండి ఎప్పుడు పొల్లుతుంది? అబాండెన్స్. ఇట్స్ అంటే మోర్ దెన్ రిక్వైర్మెంట్. నీకు అవసరం దానికంటే గ్లాస్ నిండి, లేకపోతే నీళ్లు పోస్తూ ఉంటే పాలు పోసినా పొంగిపోతూ ఉంటుంది. డేక్షలు ఏదైనా కానీ ఎక్కువ, దాని క్వాంటిటీ కంటే ఎక్కువ వస్తున్నప్పుడు పొంగి పొర్లిపోతూ ఉంటుంది. లేకపోతే ఒకవేళ పాలు కాసినప్పుడు ఆ వేడికి పొంగి పొర్లిపోతూ ఉంటుంది. నా గిన్నె నిండి పొల్లుచున్నది అంటే నాకు ఎటువంటి కొదవ లేదు. ఇది భోజనమే కాకుండా నాకు ఫుల్ ఆఫ్ అబౌండెన్స్, ఆ సమృద్ధి గల భోజనానికి. అంటే ఒక గొర్రె మనం ఎంత కాపాడబడుతుందో, ఎంత కాపుదల ఉన్న గొర్రెనో మరి మనం గమనించాల. అటువంటి గొర్రెగా మనం ఆయన చేతిలో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే మన జీవితంలో కూడా ఇవే మేలు పొందగలుగుతాం. ఇటువంటివి ఎందుకంటే మనము ఆయన ఎప్పుడు గొర్రెలకు మంచి కాపరి. యోహాను సువార్తలో యేసుక్రీస్తు అదే చెప్తాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. ఒకవేళ గొర్రెల కొరకు కాపరి తన ప్రాణమును పెట్టును. నా గొర్రెల కొరకు నేను నా ప్రాణమును పెట్టేదనని అంటున్నాడు. ప్రాణం పెట్టడానికైనా కూడా వెనకకి తీయలేదు. అదే కాపరి మనలో సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని కూడా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం, మనం అనుభవించినాం. అందుకే ఆయన గొర్రెల వల్లే మనం ముందుకెళ్తున్నాం. ఆయన గొర్రెలుగా ఆయనపై నమ్మకం ఉంచి, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఆయన మనకు ఇచ్చిన ఇంకోటి ఏంటంటే అష్యూరెన్స్. మనకు ఒక ప్రొవిజన్ ఏముందంటే, అష్యూరెన్స్ ఏంటంటే చిరకాలము నే కృపాక్షేమములే నా వెంట వచ్చు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చూడండి, మనం వెళ్తా ఉంటే ఇది చాలా ఎంత అదృష్టం. ఒకవేళ మనం అనుకుంటే క్షేమం. మేము తెలుగులో మేము చిన్నగా ఉన్నప్పుడు లెటర్లు రాసేటప్పుడు పైన పెడుతుంటే క్షేమములని ప్రియాతి ప్రియమైన తల్లిదండ్రులకు రాయట అని, అట్లా. అంటే ఒక మంచి వర్డ్. హీస్ షూర్లీ హిస్ గుడ్నెస్ అండ్ మర్సీస్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆయన కృపాక్షేమములే నేను బ్రతుకు దినంలో త్రూఅవుట్ ద లైఫ్. అది ఒక అష్యూరెన్స్. ఇప్పుడు మనం ఒక ఇన్సూరెన్స్ కావాలని అంటే కొంత ప్రీమియం కడతా ఉన్నాం, లేకపోతే దాన్ని ఏమంటాం, ఒక ప్రీమియమ్స్ ఎన్నో చేసి కడతా ఉన్నాం. ఇంత కడితేనే ఇంత వస్తుంది. కానీ ఇక్కడ మనం ప్రభువును వెంబడించినప్పుడు, ప్రభుపై నమ్మకం ఉన్నప్పుడు, ప్రభు మన కాపరిగా ఉన్నప్పుడు, ఫ్రీ ప్రీమియం, నో ప్రీమియం, వితౌట్ ప్రీమియం వీ హ్యావ్ అష్యూరెన్స్. మనకు అటువంటి ఘనత, అటువంటి కృప మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అటువంటి ఏ అష్యూరెన్స్ లేకుండానే
కృపాక్షేమములే నా వెంట వచ్చును. గాఢాంధకారపు లోయలో సంచరించుకుంటూ వెళ్తుంటే ఇక్కడికి వచ్చేసరికి కృపాక్షేమములే నా వెంట వచ్చును అని అంటున్నాడు. ఎంత ధైర్యంతోని, ఎంత నమ్మకంతోని, ఎంత ఆదర్శంతోని దావీదు మహారాజు సంతోషంతో దేవుని స్తుతించుకుంటూ ఇతరులకు వినపడేటట్టు పాడిన పాట ఇది. అందుకే కేవలం దావీదు ప్రధాన యాజకుని కానీ లేదు, కానీ దావీదు కీర్తన అని ఉన్నది. దావీదు కీర్తన. ఇంకోటి ఏంటంటే మరి చివరిగా చూస్తే, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఎటర్నల్ డ్వెల్లింగ్ ప్లేస్. నిత్యము మనకు కావాల్సిందే అది. మనం ఎటర్నల్ డ్వెల్లింగ్ ప్లేస్. మనం ఎవరికి ఇటువంటి ఆధిక్యత లేదు. కానీ ఎవరైతే ఆ యొక్క కాపరి కాపరిత్వంలో ఉన్న గొర్రెకైతేనే ఇటువంటి ఎటర్నల్ డ్వెల్లింగ్ ప్లేస్ దొరుకుతుంది. ఎందుకు అనంటే తన పరిస్థితి గొర్రె తోడేలు చేతిలో పడకుండా కూడా, అనగా తన ప్రాణం పెట్టడానికైనా సిద్ధమని ఏ విధంగా యోహాను 10వ అధ్యాయంలో చెప్పిండో, అదేవిధంగా ఎప్పుడైనా కూడా మనకు ప్రతి విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే మన కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు ఇంకెవరు లేరు. ఒక ఒక మనుష్యుడు అయిన పాపి కొరకు, ఒక మనుషుని, సాధారణమైన మనుషుడు, పనికిరాని మనుషులు, లేకపోతే ఒక లెక్కకు రాని మనిషికి కొరకు, నీ కొరకు, నా కొరకు మరి తన ప్రాణాన్నిచ్చిన మన ప్రభు. ఎందుకంటే ఆయనే మన రక్షకుడు, మన కాపరి. అటువంటి రక్షకుడు మనకున్నాడు. ఎందుకంటే ఈ 3వ వచనంలో మళ్ళీ ఒకసారి మనం గమనిస్తే ఆయన ప్రజెన్స్ మనకు దొరుకుతుంది. ఆయన ప్రొటెక్షన్ మనకు దొరుకుతుంది. ఆయన ప్రొవిజన్, మన జీవితాలకు కావాల్సిన అవసరాలు ఆయన మనకు తీరుస్తున్నాడు. ఒకటి, జీవితంలో ఎప్పుడు కృపాక్షేమంలో వస్తున్నది. ఇంకోటి ఎటర్నల్ డ్వెల్లింగ్ ప్లేస్. ఎటర్నల్ డ్వెల్లింగ్ ప్లేస్ అనేది అది చాలా మనం గ్రహించదగినది. మనం ఆలోచించినప్పుడు, ధ్యానించినప్పుడు ప్రతి ఒక్కడు చివరికి మనం చూసేదే ఎటర్నల్ డ్వెల్లింగ్ ప్లేస్. చిరకాలం నేను ఎక్కడ ఉంటా. అటువంటి చిరకాలం ఆ ఎటర్నల్ లైఫ్ ఉండాలంటే ఎటర్నల్ డ్వెల్లింగ్ ప్లేస్ మనకు ఉండాలి. అటువంటి ప్లేస్ కూడా మనకు ఆయన సిద్ధపరిచి మనం ఈ లోకాన్ని ఒకవేళ విడిచినట్టయితే ఆయన అటువంటి డ్వెల్లింగ్ ప్లేస్ మనకు సిద్ధపరిచి ఉంచుతున్నాడు. కాబట్టి ఈ మరొకసారి ఈ విషయంలో ఆయన ఆయన ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఆ చివరి వచనంలోనే మనం గమనిస్తే 3 విషయాలు. ఒకటి గుడ్నెస్ అండ్ మెర్సీ. మళ్ళీ 2వ భాగం చూస్తే లైఫ్ టైమ్ అష్యూరెన్స్. 3 చూస్తే ఎటర్నల్ డ్వెల్లింగ్ ప్లేస్. 6వ వచనంలో ఈ 3 సత్యాలు మనం గమనిస్తాం. కాబట్టి ఆ వచనం చదివినప్పుడు మనకెంతో కంఫర్ట్ దొరుకుతుంది, ఎంతో నిరీక్షణ దొరుకుతుంది, ఎంత అష్యూరెన్స్ అంటే మనకు ఒక ఇన్సూరెన్స్ చేసుకున్నంత ఫీలింగ్ మనకు ఉంటుంది. ఇన్సూరెన్స్ చేసుకున్నానికి ఏం లేదులే, నేను ఇన్సూరెన్స్ చేసుకున్నా కాబట్టి నాకేమన్నా అయినా కూడా ఇన్సూరెన్స్ విల్ టేక్ కేర్. అటువంటి ఆ విధంగా దేవుడు మనలను కాపాడుతున్నాడు. కాబట్టి అటువంటి కంఫర్ట్, అటువంటి హోప్, అటువంటి అష్యూరెన్స్ ఇచ్చే దేవుణ్ణి కాపరిగా మనం అనుదినం ఎంచుకొని, ఆయనను కాపరిగా ఉంచుకొని ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో మన జీవితంలో మనం ముందుకు అడుగులేయడంలో మనకెంతో నెమ్మది. మనకెప్పుడు ఆ యొక్క ఎటర్నల్ డ్వెల్లింగ్ ప్లేస్లో మనం ప్రవేశించడానికి మనకు ఒక అవకాశము, లేకపోతే
మనకొక ఆధార్ కార్డ్ లాగా దొరికినట్టుగా మనం పౌరపు హక్కు సంపాదించుకున్నట్టుగా మరి దావీదు మహారాజ్ చెప్పినట్టుగా మనం కూడా అదే విశ్వాసంలో ముందుకు సాగెళ్ళటానికి అటువంటి ఎటర్నల్ డ్వెల్లింగ్ ప్లేస్లో మనం మనం నడిపింపబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్.